చెప్తున్న మాట యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు గురించి, నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను అని. దేవుడు ఈ మాట యేసుక్రీస్తు చెప్తున్నాడంటే ఆయన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యను ఊహించి చెప్పట్లేదు. లేకుంటే ఆయన అద్భుతాలు చేసి సూచక్రియలు చేస్తాడని చెప్పలేడు, చేశాడని చెప్పలేదు. ఆయన సర్టిఫికేట్ చేసింది ఏంటంటే 30 సంవత్సరాల జీవితాన్ని, ప్రతి జీవితం అంటే ఆయన జీవించినటువంటి ప్రతి రోజుని, ప్రతి దినాన్ని, గంటను కూడా దేవుడు చూశాడు. చూసి నేను నీ యందు సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. దేవుడు కూడా మన జీవితాన్ని బట్టి, యవనస్తుల మీ జీవితాన్ని బట్టి ఆ రీతిగా ఆయన సాక్ష్యం ఇవ్వగలడా? మీరు జీవిస్తున్నటువంటి 24 గంటల సమయాన్ని బట్టి, మీరు జీవిస్తున్నటువంటి ఒక వారం మీ జీవితాన్ని బట్టి, ఒక నెలను బట్టి, మీ జీవితంలో గడిచిపోయినటువంటి గత సంవత్సరాలను బట్టి దేవుడు ఈ దినం మీతో నేను నీ యందు సంతోషిస్తున్నానని చెప్పగలడా? అటువంటి సాక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారా? ఆ మాదిరిని మీ జీవితాల ద్వారా మీరుంటున్నటువంటి కాలేజీలో కానీ, చదువుతున్నటువంటి ఇంకా స్కూల్లో కానీ, పనిచేస్తున్నటువంటి స్థలాల్లో కానీ మీరు ఆ సాక్ష్యాన్ని సంపాదించుకున్నారా? ఆ మాదిరిని ఇతరులకు కనపరుస్తున్నారా? మీరుండే స్థలాల్లో మీరు వెలుగుగా ఉన్నారా? ఒకసారి హృదయాన్ని పరీక్షించుకోండి. తండ్రి అయిన దేవుడు ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా యేసుక్రీస్తు గురించి, మన గురించి ఆయన ఇవ్వగలడా? ఏమిటి యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన యొక్క 30 సంవత్సరాల జీవితం ఏ రీతిగా ఉంది? దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే రీతిగా ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన యెరూషలేము దేవాలయంలో అక్కడ వెళ్ళి వాళ్ళ మధ్యలో ఉన్నాడు. అక్కడ బోధకులు, పండితులు ఉంటే వాళ్ళ మధ్యలో ఆయన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. మరియా ఏసేపు అక్కడి నుంచి వెళ్ళిపోయారు కొంత దూర ప్రయాణం చేసి. మరలా ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రశ్నలు అడుగుతూ వారి మధ్యలో కనబడుతూ ఉన్నాడు. మనం నిజంగా దేవుని వాక్యం తెలిసిన వాళ్ళ మధ్యలో, తర్వాత దైవికమైనటువంటి వాళ్ళతో కలిసి మన సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాం. మొట్టమొదట ఆ ఫెలోషిప్ను మనం కోరుకుంటున్నామా? అటువంటి ఆత్మ, అటువంటి వాక్యం మనలో నిలిచి ఉందా? అప్పుడే మనకు ఆ ధైర్యం వస్తుంది. మనమే అప్పుడు ధైర్యంగా వాళ్ళ మధ్యలో నిలవగలం. మనం వాళ్ళని ప్రశ్నించగలం, వాళ్ళ నుంచి మనం తెలుసుకోగలుగుతాం. అంతేకాదు, మరియ అంటుంది, కుమారుడా నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? మేము నీకోసం ఎంతో విచారపడుతున్నప్పుడు నీకు తెలియదా? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా? నా తండ్రి పనుల్లో ఉండాలని నీకు తెలియదా అని మాట్లాడతాను. అతనికి ఉన్నటువంటి ఆసక్తి ఎంతో గొప్పదో చూశారు. యేసుకి 12 సంవత్సరాల్లో యేసుకు ఉన్నటువంటి ఆసక్తి, నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? బోధించడం కాదు, ఆయన జీవించడం, ఆయన కనపరుచుకోవటం, ఆయన వెలుగుగా ఒక మాదిరిని చూపించటం. వెలుగు నుంచి పక్కకు తప్పిపోయినటువంటి మనుషులకి, అక్షరానుసారమైనటువంటి వాక్యాన్ని వెలుగుతూ తప్పిపోయిన మనుషులకి తన్ను తాను వెలుగుగా, నిజంగా ఆయన కనపరుచుకుంటున్నాడు. ఎస్, అది